పేరెంట్స్ టీచర్స్ అండ్ మీటింగ్ కార్యక్రమం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి, ఉపాధ్యాయులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి చిన్న మాట, పిల్లలు కాలేజీ నుంచి మన ఇంటికి వచ్చినాక వాళ్ళకి ముందు మనం ఒకటి అడగాలి, దగ్గర కూర్చొని, అమ్మ ఈరోజు కాలేజీలో మీకేం చెప్పారు, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే టీచర్తో మాట్లాడండి, లేదంటే నాతోనైనా చెప్పండి, నేనైనా మాట్లాడతాను వాళ్ళతో. అదేవిధంగా ఫోన్లు, ల్యాప్టాప్లు అవి ఎక్కువగా ఇవ్వద్దు. ఫోన్ అవసరమైతే మాట్లాడాలి, మళ్ళీ మీ తల్లిదండ్రులకి ఇచ్చేయాలి. అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటే అది మనకి అవసరం లేదు. మనం చదువు ఒకటే మనకి ముఖ్యం. మనం చదువుకొని మనం బాగుంటే మన తల్లిదండ్రులు కూడా బాగా సంతోషపడతారు. మన తల్లిదండ్రులు మన కోసం ఉదయించి కష్టం చేసి ఇంటికి వస్తారు. మనం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళాక మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మన సంతోషాన్ని చూసి వాళ్ళు పడినటువంటి కష్టం అంతా మర్చిపోతారు. అదే మన పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట విని బాగా చదువుకొని మీరు మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ చాలా చక్కగా ఉన్నారు. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కాలేజీ ప్రిన్సిపాల్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మా కన్న తల్లికి మంగళహారము, కడుపులో బంగారు, కరచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులుతుంటే, బంగారు పంటలే పండుతాయి మురిపాయ గొంతులో తారాడు నారా, టికయ్య కనుములో తీయందనా, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ బుధశక్తి, మల్లమ్మ పతివస్తి, నిమ్మల సుఖీయుక్తి, కృష్ణరాయుల కీర్తి, మా చెవులో రింగుమని మారు మోగేదాకా. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. నమస్కారాలు. మన ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు ముఖ్య పాత్ర. వాళ్ళు ఈరోజు మన పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళ యొక్క రోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. ఎందుకంటే పిల్లలు జాయిన్ చేసినప్పుడే కనపడతారు. మళ్ళీ వాళ్ళ గురించి, వాళ్ళ చదువుల గురించి ఎవరు అడగరు. పాస్ కాకపోతే ఆ కాలేజీ పేరు, ఆ హాస్టల్లో ఉండే పిల్లల పేర్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. మా పిల్లల్ని చదివించలేదు అనేది. కానీ మన యొక్క పాత్ర కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలా. తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు తొందరగా హాస్టల్ కానీ కాలేజీ కానీ అటెండ్ అయ్యడానికి చూడాలి. మెయిన్ కాలేజీలో ఎక్కువ ఆప్షన్స్ ఉండకూడదు. ఆప్షన్స్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో లాస్ట్ గా జరుగుతున్నటువంటి 3వ మీటింగ్ కి మిమ్మల్ని అందరినీ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి నమస్కారం. మన
కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ కళాశాలలో ఎన్నడూ లేని విధంగా స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ ఈ సంవత్సరం అరేంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇది 3వ మీటింగ్. అందుకనే మెగా టీచర్ పేరెంట్ మీటింగ్స్ కానీ ఈ విధంగా రికార్డ్స్ కానీ రకరకాల కార్యక్రమాలతో గవర్నమెంట్ సెక్టార్లో విద్యను బలోపేతం చేయడానికి థ్యాంక్ యూ మేడం. నమస్కారాలు. మానవ జాతి ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో శతాబ్దాలుగా అభివృద్ధిలో పెంపొందిస్తుంది. మన మానవ జాతి ప్రతి ఒక్కరూ తమ నైతిక విలువలను పెంపొందించుకుంటూ మన సమాజం పట్ల ఉన్న గౌరవాన్ని, మన పట్ల ఉన్న గౌరవాన్ని ఇతరులకు తెలియజేయాలి. హింసాత్మక సంఘటనల వల్ల బాధితులైన వాళ్ళు సాధారణంగా అడిగే ప్రశ్నలు ఏమిటంటే అనేవి ఎందుకు వ్యక్తిగత పరంగాను మానవత పరంగాను ఉన్నాయి, మానవులు ఎందుకు తమ అభివృద్ధిని పెంపొందించుకోలేకపోతున్నారు అనేవి ప్రశ్నలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రతి చోట ప్రతి చర్చలోనూ పరస్పరం ప్రతిచర్యలు జరిగినప్పుడు మామూలుగా ఒక విషయం అనేది 3 రకాలుగా చర్చలోకి వస్తుంది. ఏమిటంటే మన విలువల వ్యవస్థకు ఏమైంది, అది మనకి ఫోన్ అవసరం కాదు, మనం చదివే అవసరం. చదువుకుంటేనే మనకి ఎక్కువ అవసరం ఉంటుంది. ఫోన్ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం చదువుకోవాలి. అదేవిధంగా పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తెలుసు కదా, అదే మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా పీటీఆర్ అభిమానులు నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ చదివేటటువంటి 10వ తరగతి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. మీరందరూ